తెలంగాణ పద్మశాలి సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో బోధాన్ పోచంపల్లిలో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ సంయుక్త సహకారంతో యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ వారిచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పద్మశాలి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ నేతృత్వంలో నిర్వహించిన వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ఈ శిబిరంలో పెద్ద ఎత్తున చేనేత కార్మికులు, కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొని శిబిరంలో వివిధ ఆరోగ్య సమస్యల కొరకు డాక్టర్స్ అందుబాటులో ఉండి బీపీ, రక్త పరీక్షలు, మధుమేహం, ఎముకల సాంద్రత పరీక్షలు, ఊపిరితిత్తుల పరీక్షలు, దంత పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీ, మహిళా వైద్య పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా గుంటక రూప సదాశివ్ మాట్లాడుతూ చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న చేనేత కార్మికులు 40-50 సంవత్సరాల వయసులోనే కంటి చూపు సమస్య, ఎముకల సమస్య, మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ద్వారా దాదాపు 500 మంది వరకు ఉచిత వైద్యం, పరీక్షలు, మందులు అందించడం జరిగిందని తెలిపారు. మహిళా విభాగం రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు చేపడతామని తెలియజేశారు. పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్ మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసమే కాకుండా పోచంపల్లి ప్రజల కొరకు ప్రతి సంవత్సరం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, రక్తదానం వంటి సేవలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ బరేంకల మధుసూదన్, అఖిల భారత పద్మశాలి జనరల్ సెక్రటరీ గడ్డం జగన్నాథం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గుర్రం శ్రవణ్ కుమార్, జనరల్ సెక్రటరీ మాచెర్ల రామచంద్రరావు, హరికిషన్, తడక రమేష్, మాధురి, శశికళ, పోరన్ల శారద, సప్నారాజ్, చిన్నకోట్ల, నోముల రేఖ, స్వరూప, అరుణశ్రీ, శోభ, శాంతి, అరుణ, కర్ణాటి బాలరాజు, గంజి బాలరాజు, ముస్కూరు నరసింహ, భానుమతి, శశికళ, గురు హేమలత, కర్ణాటి అంజమ్మ, రామనరసయ్య తదితరులు పాల్గొన్నారు. జయ మార్కండేయ, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలుగా ఇక్కడ బోధన్ పోచంపల్లిలో నేను ముందుగా అనుకున్నది మహిళలు వాళ్ళ ఆరోగ్యం గురించే నా దృష్టి నేను తీసుకురావాలనుకున్నాను. మహిళలు మొదట ఈ వీవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీవింగ్లో వాళ్ళకి కావాల్సింది ముందు కంటి చూపు, అదేవిధంగా ఎముకలు, ఇట్లాంటి అంటే లేడీస్కి సంబంధించిన హెల్త్ క్యాంప్ పెట్టాలని నేను అనుకున్నాను. కానీ వారు ఇక్కడ ఏంటంటే మహిళలు ముందు ఎవరైనా సరే హెల్త్ గురించి కొంచెం వాళ్ళ శ్రద్ధ తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పటిష్టంగా మంచి హెల్తీగా ఉంటేనే వాళ్ళు పని చేసుకొని వాళ్ళు కొంచెం మంచిగా పని చేసుకొని పైకి రాగలుగుతారని ఒక ఉద్దేశంతో ఇక్కడ చాలా రోజుల నుంచి హెల్త్ క్యాంప్ ఇంకేవి కాలేదని తెలిసింది. సో మన టై అండ్ డై అసోసియేషన్ వాళ్ళతో కానీ మన లవకుమార్ అన్న వీళ్ళు, అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ తడక రమేష్ అన్న కానీ, మన ఇక్కడ అధ్యక్షులు సీతా శ్రీరాములు గారు, వీళ్ళందరూ కోఆపరేషన్ తోటి మంచిగా చేయగలిగినాము. ఈ హెల్త్ క్యాంపు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం నుంచి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇక్కడ ఒక మంచి హెల్త్ క్యాంప్, మెగా హెల్త్ క్యాంప్ పెట్టాలని. అది ఈరోజు చాలా మంచి రెస్పాన్స్ తోటి సక్సెస్గా అవుతూ ఉంది. ఇప్పుడు నిర్వహిస్తున్నాము. యశోద హాస్పిటల్స్ వాళ్ళని సంప్రదించి ఇది చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా మంచి డాక్టర్లు వచ్చారు. 6 మంది డాక్టర్స్ వచ్చినారు. ఆర్థోపెటిక్ సర్జన్ వాళ్ళు, అదేవిధంగా పల్మనాలజిస్ట్, గైనకాలజిస్టులు, మళ్ళీ ఆంకాలజిస్ట్ కూడా ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళ డాక్టర్లది అపాయింట్మెంట్ ద్వారా తీసుకుంటే ఒక్కరు 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడ యశోద హాస్పిటల్లో. అట్లాంటి అంత మంచి డాక్టర్స్ వచ్చినారు మనకి ఇక్కడ. అదేవిధంగా నేను ఎక్కడున్నా కూడా తెలంగాణ మహిళా అధ్యక్షురాలుగా నేను మహిళల గురించే ఆలోచిస్తాను. అదేవిధంగా నేను ఇక్కడ మహిళల గురించే ఆలోచన చేస్తూ వాళ్ళ బాగోగుల కోసమే నేను ఇది పెట్టడం జరిగింది. ఇంకొకటి, నేత పని మొదలు పెట్టడము ప్రైమరీ స్టేజ్లో కూడా ఆ దారం తీయడం ఇట్లాంటి చాలా చిన్న ఆ స్టార్టింగ్ ప్రైమరీ స్టేజ్ నుంచి అవన్నీ స్టార్ట్ చేసే పనిలో మగ్గం మీదకి ఒక దారం రావాలి అంటే ఆ ముందు ప్రాసెస్ చాలా పెద్దగా ఉంది. అది అవన్నీ చేసేది మహిళలే. వాళ్ళ హెల్త్ కేర్ తీసుకోరు. కాబట్టి అట్లాంటి సన్నం అంత సూక్ష్మమైన పనులు చేస్తూ వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు. మన సహకార సంఘం వాళ్ళు, మన చేనేత కళాకారులు, వాళ్ళ గురించి ఈ హెల్త్ క్యాంప్ పెట్టించినందుకు చాలా సక్సెస్ అయింది. అదేవిధంగా వాళ్ళు మంచి మందులు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి హెల్త్ క్యాంపులు ప్రతి జిల్లాలో పెట్టాలని నా ఆలోచన ఉంది. భగవంతుడి దయ వల్ల నేను ప్రతి జిల్లాలో పెట్టి మంచిగా మన పద్మశాలి చేనేత కళాకారుల్ని, వాళ్ళ ఆరోగ్యంని, అదేవిధంగా వాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి వాళ్లకు ఆ దిశగా కూడా నేను ఆలోచిస్తున్నాను వాళ్ళని ఎంపవర్ చేయడానికి. సో
నాకు ప్రతి జిల్లాలో కూడా మా అధ్యక్షులందరూ కూడా సహకరించి చేయూతనిస్తే మహిళా విభాగాన్ని కూడా నేను అలాగే బలోపేతం చేస్తూ పోతున్నాను. పద్మశాలి మహిళా విభాగాన్ని ప్రతి జిల్లాలో కూడా ఇప్పటికే 162 మంది ఉన్నారు నా కమిటీలో కూడా, స్టేట్ కమిటీలో. అలాగే అంటే ప్రతి దగ్గర జిల్లా కమిటీలు వేసుకుంటూ పోవడం ఏంటంటే అక్కడక్కడ వాళ్ళు ఒక్కరిని చూసి ఒకరు మంచి మంచి కార్యక్రమాలు, మహిళల్ని ఉత్తేజపరిచేటువంటి, మహిళా విభాగాన్ని పటిష్టం చేసేటువంటి అట్లాంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే మహిళా విభాగాన్ని కూడా స్ట్రాంగ్ చేస్తూ పోతున్నాము. నేను నా కార్యవర్గ సభ్యులు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను చేసే ప్రతి పనిలో వాళ్ళు నాకు సహకరిస్తూనే ఉన్నారు, అడుగడుగునా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఇక్కడ మెగా హెల్త్ క్యాంపు మొదట తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం నుంచి, అదేవిధంగా పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ నుంచి, మూడోది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నారాయణగూడ పద్మశాలి భవన్లో అక్కడ వారిది, అదేవిధంగా తెలంగాణ ఇంజనీర్స్ విభాగం వారిది, 4 విభాగాలు వాళ్ళు మేము కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. నేను ఉండేది హైదరాబాద్లో, అక్కడ ఉన్నా కూడా ఇక్కడ నేను ఏ ప్రాంతంలో చేస్తున్నా ఇక్కడ కార్యవర్గ సభ్యులు కూడా చాలా హెల్ప్ చేశారు. మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్కారం అండి. నేను డాక్టర్ సయ్యద్ యాసిర్. నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి. నేను ఆర్థోపెడిక్స్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ కన్సల్టెంట్ అక్కడ. So today we have organized this free medical camp from Yashoda Hospital. Andar kosam free consultation inka చాలా మందికి టెస్ట్ కూడా చేయించాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ 5,000-6,000 పర్ పర్సన్కి ఈ టెస్ట్ చేయించాం, కన్సల్టేషన్స్ చేయించాం. సో బేసికలీ పీపుల్ హూ కెన్ నాట్ కమ్ టు ద హాస్పిటల్, మనం అన్ని ఆర్టిజన్స్ ఇక్కడ వీవింగ్ చేసిన వాళ్ళు, పోచంపల్లి వాళ్ళ కోసం ఆల్ ఆఫ్ అస్, ఆల్ ద స్పెషలిస్ట్ హ్యావ్ కమ్ హియర్, అరేంజ్డ్ ఆల్ టెస్ట్స్ అన్నీ చేసాం, ఇక్కడ ఏర్పాటు చేసాం యశోద హాస్పిటల్ సైడ్ నుంచి. ఐ థ్యాంక్ ఆల్ ద స్టాఫ్ హియర్, ఎస్పెషలీ మేడం గారిని, జనరల్ సెక్రటరీ గారిని, ఆల్ ద స్టాఫ్ హూ హ్యావ్ organized this so well. So because almost 500, more than 500, 600 people have availed the facilities free. People who cannot approach the hospitals, don't have the facility to come and meet the consultants, so we have arranged for them, and it was a very successful camp. I thank all the staff here, and I'll give it to Tie and House, the Pochampalli Tie and Dye Association members, all the members, all the people working here, for the kind of work that they do, which is famous all around the world. Recently we have seen how in the Miss World contest also they have organized this visit, because this is such a famous thing from our state. So I thank all the association members, and I am grateful that Yashoda Hospital could do something for them in return. నేను డాక్టర్ సాయి కిరణ్, పల్మనాలజిస్ట్, కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో. సో ఈరోజు మనకి ఈ ఫ్రీ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు మన యశోద సికింద్రాబాద్ వాళ్ళు. సో వాళ్ళకి ఇక్కడ ఉన్న వీవర్స్కి ఉన్న వేరియస్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని ఫ్రీగా అడ్రస్ చేయడం జరిగింది. అండ్ మనకు హై అండ్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఏంటంటే మనకు ఇప్పుడు స్పైరోమెట్రీ అనేది కొంచెం 3,000 అలా కాస్ట్, అది మనం ఇక్కడ ఫ్రీగా చేసి మనకి వాళ్ళందరికీ ఫ్రీగా మన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ఈ టై అండ్ డై అసోసియేషన్ వాళ్ళందరికీ, మహిళా సంఘం వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు పోచంపల్లిలో తెలంగాణ పద్మశాలి మహిళా విభాగం సంఘం వారు, అదేవిధంగా పోచంపల్లి చేనేత టై అండ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ వారిచే ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ పోచంపల్లిలో మార్కండేయ స్వామి దేవస్థానం పక్కన ఉన్నటువంటి పద్మశాలి సభావేదిక ఆవరణలో బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. సుమారు 500 పైచీలకు ఈరోజు వచ్చి వాళ్ళు చూపించుకున్నారు, వాళ్ళు కన్సల్టెంట్ చేసుకున్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్సు చాలా పెద్ద డాక్టర్సు, ఇంతమంది టీం వచ్చి యశోద హాస్పిటల్కి వెళ్ళి వచ్చి పోచంపల్లిలో ఇంత పెద్ద క్యాంపు ఈ మధ్యకాలంలో పోచంపల్లి ఎప్పుడు జరగలేదు. ఒక్కొక్కరికి ఓపీ తీసుకోవాలంటే సుమారు 1000 రూపాయల మీద ఉన్నటువంటి వారు ఈరోజు వచ్చి ఫ్రీగా టెస్టులు చేసి, మందులు ఇచ్చి, ఎంతో మంచిగా టెస్టులు చేసి వారందరికీ కూడా ఆరోగ్య సంబంధించిన అనుమానాలను నివృత్తి చేశారు. చాలా నిష్ణాతులైన డాక్టర్లు ఇటుకు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ తరఫున వారందరికీ వచ్చిన డాక్టర్ బృందానికి మరియు పద్మశాలి మహిళా
విభాగం వారికి అందరికీ కూడా వారి కార్యవర్గానికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేయచ్చు. మా పోచంపల్లి చేనేత టై అండ్ డై సంస్థ ప్రతి సంవత్సరం అంటే మామూలుగా మేము చేనేత సంబంధించిన వ్యాపారాలు, చేనేత సంబంధించిన సమస్యల మీద కాకుండా ఇట్లా సేవా కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ కార్యక్రమం చేయడానికి మాకు సహకరించినటువంటి మేడం గుంటక రూపాదేవి గారు మేడం, వారు గుంటక నర్సయ్య పంతులు గారి మన్మరాలు. చాలా మా పద్మశాలి దాంట్లో అమూల్యమైన మాకు వెనకట సేవలు చేసినటువంటి వారి కుటుంబం నుంచి వాళ్ళు వచ్చినారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా టై అండ్ డై అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగానే సేవలు చేస్తూ అందరితో అంటే పోచంపల్లిలో ఉన్నటువంటి అన్ని సంస్థలని కలుపుకొని మేము ఏ కార్యక్రమం చేస్తాం. ఇక్కడ ఉత్పత్తుల సంఘం ఉంటుంది, యారన్ సంఘం ఉంటుంది, కార్మిక సంఘం ఉంటుంది, జనచేతన, ఇలా అన్ని సంస్థలను మేము ఏ కార్యక్రమం చేసినా వాళ్ళందరినీ కలుపుకొని కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు సహకరించే మా టై అండ్ డై కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా యశోద హాస్పిటల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. తెలంగాణ పద్మశాలి సంఘం మహిళా విభాగం మరియు పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చేసినటువంటి పెద్దలు వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ మధుసూదన్ గారికి, తెలంగాణ పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు రూప గారికి, అదేవిధంగా మా తెలంగాణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి రామచంద్రన్ గారికి, మరి హరికృష్ణ గారికి, టై అండ్ డై అసోసియేషన్ భరత్ లవకుమార్ గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం. పోచంపల్లిలో ఉచిత వైద్య శిబిరం యశోద హాస్పిటల్ వారి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఏర్పాటు చేసి అన్ని విభాగాలు ఇక్కడ టెస్టు చేయబడుతున్నాయి. వారికి మందులు కూడా కొన్ని రోజుల వరకు ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా టై అండ్ డై అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. ఈరోజు భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య విభాగ సేవలను యశోద యాజమాన్యం ఇక్కడ కల్పిస్తున్నందుకు వారికి ముందు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షులైనటువంటి గుంటక రూపా గారు మరియు కార్యదర్శి స్వప్న గారు మరియు వారి టీం అందరూ కలిసి మరి ఇక్కడ భూదాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి టై అండ్ డై అధ్యక్షులు వారితో కలిపి ఇక్కడ పెద్ద మెగా యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి అశేషంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి మరి వారు వైద్య సేవలను వినియోగించుకుంటున్నారు. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఇక్కడ వైద్య సేవలు వినియోగించుకోవడానికి యశోద హాస్పిటల్ నుంచి డాక్టర్స్ టీం రావడం జరిగింది. మరి ఇలాంటి శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నటువంటి మా మహిళా టీంకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే దీనికి అఖిల భారత పద్మశాలి సంఘం వారి సూచనలు సలహాలు కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మహిళా సోదరీమణులకు లోకల్ భూదాన్ పోచంపల్లిలో ఉన్న టై అండ్ డై విభాగానికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం తరఫున అధ్యక్షులు కబర్త మురళి గారు మరి ప్రధాన కార్యదర్శిగా మాచల రామచంద్రరావు, నేను వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మార్కండేయ. జై మార్కండేయ. నేను తెలంగాణ పద్మశాలి సంఘ మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీని. ఈరోజు మా సంఘం తరఫున మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినాము. మా ప్రెసిడెంట్ గారు అంతా ఇక్కడ ఏమేమి పెట్టినామో దాని గురించి వివరంగా చెప్పింది. కానీ ఒకటే బాధాకరంగా ఏమున్నాయంటే ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న ఊరిలో లేడీస్లకు సంబంధించి ఒక్క హాస్పిటల్ లేదు. వీళ్ళకి ఎప్పుడు పోయినా కానీ డెలివరీలకు దేనికి వెళ్ళాలన్నా కానీ హైదరాబాద్ వెళ్తారు. సో కొంచెం అది ఒకటి బాధాకరంగా ఉన్నది. మేము ఏదో ఒక రోజు వచ్చి మెడికల్ క్యాంప్ పెడతాము కానీ ఇట్లా ఎన్నిసార్లు చేసినా కానీ అది ఎక్కువ హెల్ప్ కాదు. సో మెడికల్గా ఇక్కడ నర్సింగ్ హోమ్ అన్నా ఏమన్నా ఒకటి స్టార్ట్ కావాలి. ఎందుకు చాలా మ్యాక్సిమం పేషెంట్లు ఇక్కడ బోన్స్ వీక్ అయిన వాళ్ళు, మళ్ళీ లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు. సో కొంచెం గవర్నమెంట్ వాళ్ళు ఇది చూస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. జై మార్కండేయ. నేను గ్రేటర్ హైదరాబాద్ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి శారదా ప్రభాకర్, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా.
ఈరోజు మేము పోచంపల్లికి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షురాలు శ్రీమతి గుంటగురు సదస్సు అండ్ టీంతో పాటు నేను కూడా వచ్చాను. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా నేను అందులో భాగస్వామిగానే ఉంటాను. ఎవరేం చేసినా అందరికీ కలుపుకొని పోయి చేస్తుంటాం కాబట్టి అన్ని టీమ్స్ కలిసి ఇక్కడికి వచ్చి చేస్తున్నాము. ఈ యశోద హాస్పిటల్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘము, మళ్ళీ టై అండ్ డై సిల్క్, వీళ్ళు టై అండ్ డై వాళ్ళు, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అందరు కలిసి చేసే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము. ఇక్కడ ముఖ్యంగా మన పద్మశాలి క్లస్టర్ ఎక్కడుందో అక్కడ మనకి చాలా అవసరము. ఇక్కడ మెయిన్ పల్మనాలజిస్ట్ అవసరము, ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ అవసరము, న్యూరాలజిస్ట్ అవసరం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ అదే కంప్లైంట్స్ చేస్తున్నారు. ఈవెన్ ఐ సైట్ కూడా వీళ్ళు 24 గంటలు టక్ 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 శబ్దం వినుకుంటూ నిద్రపోరు కాబట్టి ఐ ప్రాబ్లం కూడా చాలా ఉంటుంది. ఇక్కడ కంపల్సరీ గవర్నమెంట్ తలుచుకొని ఒక మంచి గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని సౌకర్యాలతో పెడితే, ఆల్రెడీ ఉందేమో కానీ దాన్ని ఇంప్రూవ్ చేసి కార్పొరేట్ హాస్పిటల్ పోయే అవసరం లేకుండా చేస్తే ఇక్కడ ఉన్న మా చేనేత కళాకారులకు, చేనేత కమ్యూనిటీకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మొత్తం మహిళా సంఘాల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ తప్పకుండా మా విజ్ఞప్తిని అంగీకరించి మాకు ఇక్కడ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని కోరుతున్నాము. అందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ టీం అందరికీ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి చోట ఇదే కార్యక్రమాలు చేయాలి. ఎక్కడెక్కడైతే మన పద్మశాలి క్లస్టర్స్ ఉన్నాయో అక్కడ చాలా అవసరం కాబట్టి తప్పకుండా ఈ ప్రోగ్రామ్స్ చేసి గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి. జై మార్కండేయ, జై పద్మశాలి. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భూదాన్ పోచంపల్లిలో కొన్ని లేడీస్ సమక్షాలు కానీ జెంట్స్ సమక్షాలు కానీ తన ఆధ్వర్యంలో తన కార్యవర్గం సభ్యులతో కొంచెం వాళ్ళ సొసైటీ నుంచి మాకు ఇవాళ మందులు ఏర్పాటు చేసి డాక్టర్ని యశోద హాస్పిటల్ నుంచి డాక్టర్లను తీసుకొచ్చి కొంచెం శ్రమ తీసుకొని అందరినీ ట్రీట్మెంట్కు టాబ్లెట్లు అన్ని పరీక్షలు చేసుటకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా దగ్గర భూదాన్ పోచంపల్లి పేరు పొందింది కానీ నైట్ ఒక డాక్టర్ ఉండడు. ఒకవేళ నొప్పి లేచిందన్నా హైదరాబాద్కే పోవాలి, కొంచెం ప్రెగ్నెంట్ ఏమన్నా అయినా కూడా హైదరాబాద్కే పోవాలి. ఏ సమస్యలు వచ్చినా హైదరాబాద్కే 5 కాగానే 4 కాగానే 5, 6 కాగానే కథం హైదరాబాద్ పడతారు డాక్టర్లు. ప్రైవేట్ డాక్టర్లు అయినా సరే, గవర్నమెంట్ డాక్టర్లు అయినా సరే ఎవరు కూడా అందుబాటు లేరు. మేము ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతున్నాం, ఇక్కడ ప్రెగ్నెంట్ కోసం కానీ చిన్నపిల్లల డాక్టర్ల కోసం కానీ నైట్ ఏమన్నా ఆపరేషన్ హార్ట్ అటాక్లు కానీ కడుపుల నొప్పులు కానీ ఏ దానికి కూడా అందుబాటులో ప్రైవేట్ డాక్టర్లు ఉండరు, గవర్నమెంట్ డాక్టర్లు ఉండరు. వాళ్ళని అందుబాటు తీసుకొని ప్రభుత్వం చర్య తీసుకొని భూదాన్ పోచంపల్లిలో కొంచెం హాస్పిటల్కు మా మీద ఈ మండల ప్రజల కోసం శ్రమ తీసుకొని గవర్నమెంట్ డాక్టర్లని పెట్టాలనేది మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమం చేసిన రూపక్క గారికి, కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే. ఇక్కడ ఏర్పాటు చేసిన రూప మేడంకు మహిళా భాగం నుండి ప్రతి ఒక్కరికి అనుకూలంగా అందుబాటులో తీసుకొచ్చి డాక్టర్లను తీసుకొచ్చి చేపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంతవరకు మహిళా ఈ భాగంకి వెళ్ళి ప్రోగ్రాం ఎక్కడ కూడా పెట్టలేదు పోచంపల్లిలో ఇన్ని రోజులైనా కానీ. ఇప్పుడు ఈ రూపక మన హాస్పిటల్ నుండి, యశోద హాస్పిటల్ నుండి డాక్టర్లను తీసుకొచ్చి పెద్ద పెద్ద MBBS డాక్టర్లతోటి ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టింది కాబట్టి ఈ రూపకకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి ఏమంటే ఇప్పుడు లేడీస్కు ఇప్పుడు అన్ని చెప్పింది కాబట్టి లేడీస్కి అందుబాటులో లేరు. గర్భిణీ స్త్రీలు ఎంతసేపటికి హైదరాబాద్కు అన్నా ఎక్కడ పోవాలి, అప్పటికప్పుడు అంబులెన్స్ లేక ఇబ్బందులకు గురవుతారు కాబట్టి అది కూడా సౌకర్యాలు. చిన్నపిల్లల డాక్టర్ అయితే మొత్తానికే లేరు, చిన్నపిల్లలకు కూడా ఆ డాక్టర్లు ఉండాలని కోరుతున్నాము. ఒకటి ఎందుకంటే ఇక్కడ చేసిన ఏర్పాటు ఒక మహిళా విభాగం నుండి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ప్రత్యేకంగా ఆ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఇంకెన్నో ప్రోగ్రాంలు, ఎందుకంటే చేనేత వృత్తి మీద ఆధారపడి జీవన ఉపాధి కల్పించుకునే వాళ్లకు ఎటువంటి ఎసురుబాటు లేదు హాస్పిటల్కు. కాబట్టి దేనికైనా కావాలంటే ఎందుకంటే ఆరోగ్యం నశించిపోతుంది ఈ పని. ఎందుకంటే నవజీవాలు మొత్తం కష్టం చేస్తేనే ఈ వృత్తిలో కొనసాగుతారు కాబట్టి ఈ వృత్తి మీద ఆధారపడ్డోళ్లకు ఎలాంటి బెనిఫిట్ లేదు. కాబట్టి గవర్నమెంట్ కానీ ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టి ఎంతో కొంత సహకరించినట్టుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సహకారం ఎప్పుడు అందించాలని
రూపక్క కమిటీని కోరుతూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.